విజయవాడ రాజకీయాల్లో ప్రత్యేకంగా ఇవన్నీ ఒక ఎత్తైతే, సార్ వంగవీటి రాధా గురించి ఒక చర్చ ఉంది. సార్ ఆయన ఏంటి? ఎక్కడ? ఎందుకు కూటమి పార్టీలు వదిలేశాయా ఆయన్ని? సార్ కూటమి పార్టీలు వదిలేశాయా? లేదా ఆయన ఏమన్నా కూటమి పార్టీలను వదిలేయబోతున్నాడా? మీకు బాగా దగ్గరే కదా? బాగా అండి. నాకు ఎందుకంటే 2019లో కూడా ఉమ్, 19లో 29లో 2019లోనా 9లోనా? 19లో అండి. ఓకే. 19లో ఎంపీ సీటు బాలచౌరి గారికి ఇచ్చిన సందర్భంలో ఉమ్, ఆ సీటు నువ్వు పోటీ చేయనా, నువ్వు వెళ్ళి ఎంపీకి పోటీ చేయమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ముందు బాబుకి ఇచ్చారండి. వెళ్ళి పోటీ చేయమంటే లేదు మావయ్య, జగన్ డబ్బులు ఇవ్వడు, నర్సరాపేటలో వాళ్ళని ఒకళ్ళు అలానే చేశాడు అని చెప్పేసి అంటే, లేదయ్యా నీకు డబ్బుతో సంబంధం లేదు, నువ్వు వెళ్ళి పోటీ చేయి, ఎంపీ అవుతావు అని చెప్పేసి నేను రాధాబాబుతో చెప్పడం జరిగింది. అయినా కానీ ఆయన వెళ్ళలేదు. ఆ విధంగా అతనంతటా అతని గొయ్యి అతనే తవ్వుకుంటుంటాడండి ప్రతిసారి కూడా. మొన్న కూడా పిలిచి ఎమ్మెల్సీలు వస్తున్నాయి, ఖాళీ అవుతున్నాయి, ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి అంటే నాకు మినిస్టర్ కూడా కావాలని చెప్పేసి గొడవపడి వచ్చాడని చెప్పేసి కూడా తెలిసింది. ఎవరితో? చంద్రబాబుతోనా? కాదండి, లోకేష్ గారితో. అట్లా ఈ బాబు అతని గొయ్యి అతనే తవ్వుకుంటుంటాడు. నేను అందుకే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఏదో రోజున హీరో నెహ్రూ గారు అబ్బాయి అవుతాడు అవినాష్ బాబు, జీరో మన రాధాబాబు అవుతాడు అని చెప్పి. ఎందుకంటే అతని మైండ్ మనస్తత్వాన్ని బట్టి నేను చెప్పింది అదే అవుతుంది. అవినాష్ హీరో ఎట్లా అవుతాడు? అవినాష్ అంటే 34లో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 34లోనా? 34లో. 29 కాదు? 29 రాదండి. 29 డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సీట్లు పెరిగితే చెప్పలేం, కానీ ఇదే సీట్లు ఉంటే మాత్రం సీట్లు పెరిగితే కూడా వీళ్ళకి అనుకూలంగా చేసుకోవచ్చు కదా, వస్తాయి. అదే ఇదే సీట్లతో ఉంటే నా ఎస్టిమేషన్ ప్రకారం 103 సీట్లు పెరిగితేనే ఇంకా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కూటమి గెలవడానికి. ఎందుకంటే వీళ్ళకి అనుకూలంగా చేసుకోవచ్చు, డెఫినెట్ గెలుస్తారు. కొన్ని కాన్స్టిట్యున్సీస్ వీళ్ళకి అనుకూలంగా ఏముందండి, ఇప్పుడు ఉన్న ఓట్లే చీల్తాయి, ఇది చేయొచ్చు. ఇప్పుడు ఉన్న ఓట్లే చీల్తాయి తప్ప సీట్లు పెరిగిన. అంటే అవినాష్ ఎలా హీరో అవుతాడు అది చెప్పండి. అవినాష్ వచ్చేటప్పటికి కొంచెం జనంలో చొచ్చుకుపోవటం, ప్రతి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇట్లాంటివన్నీ ముందుంటాడు అతను. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు దేవినేని అవినాష్ తీసుకునే విజయవాడ పార్టీ ఆఫీస్ మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి లో ఆయన పాత్ర గురించి జరిగిన చర్చ, ఇవన్నీ ఈ స్థాయిలో ఉండగా, జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఈ స్థాయిలో ఉండగా అవినాష్ హీరో ఎలా అవుతాడు? ఇవన్నీ మర్చిపోతారండి. మర్చిపోతారా? ఎలక్షన్స్ టైంకి ఇవన్నీ మర్చిపోతారు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అనేది చాలా తప్పు, ఎవరైనా సరే, ఎవరి పార్టీ ఆఫీస్ మీద అయినా సరే. కానీ దానికి తగ్గట్టుగా వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేశారండి? ఎవరిని అరెస్ట్ చేయలేదే మరి ఇప్పటివరకు. కేసులు మాత్రం పెట్టారు. కేసులు పెట్టి ఉపయోగం ఉంది? అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే భయం అనేది ఉండాలి, ఇంకోసారి తప్పు చేయకుండా ఉండాలి, ఆ విధంగా చేయాలి. అదే కాకుండా అన్ని కార్యక్రమాలకి అంటే అవినాష్ హీరో ఎలా అవుతాడు? అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాడు కాబట్టి, అందరితో కలిసిమెలిసి ఉంటాడు కాబట్టి. ఓకే. రాధాబాబు ఎవరితో కలవడు, ఇంట్లోంచి బయటకు రాడు, ఎవరితో ఉండడు కాబట్టి జీరో అవుతున్నాడు అని చెప్పేసి కాకుండా అదే ప్రకారంగా ఇప్పటికీ జీరో అవుతూ వచ్చాడు. ఓకే. ఇప్పుడేంటి ఆయన ఉన్న పరిస్థితి? జీరో అండి. అంటే ఏదన్నా పదవి కోసం ఎదురు చూస్తున్నాడా? చూస్తున్నారు కానీ ఇక్కడ పదవి కోసం ఎదురు చూస్తున్నాడా, లేకపోతే ఏమన్నా కొడాలి నాని వంశీతో ఇప్పటికీ ఆయనకి అద్భుతమైనటువంటి స్నేహం ఉంది, సంబంధాలు ఉన్నాయండి. ఉన్నా కానీ మళ్ళా ఇతను వైసీపీలోకి వెళ్ళి ఎమ్మెల్యే అవుతాడని నేను అనుకోవట్లేదు. ఈయన ఇంకా టీడీపీలోనే ఉంటాడు. ఈయనకి ఏ పదవి ఎవరు ఇస్తే ఎమ్మెల్సీ ఇస్తారేమో తప్ప రేపు 27లో అది కూడా మినిస్టర్ ఇస్తేనే నేను తీసుకుంటాను అని చెప్పేసి బాబు అక్కడెక్కడ అంటున్నారని చెప్పి కూడా తెలిసింది. ఓకే. కానీ అట్లా అనకూడదండి. పొలిటీషియన్స్ అంటే ప్రజలే సేవ చేయడం కోసం రావాలి. నీకు మినిస్టర్ ఇచ్చారా, ఎమ్మెల్యే ఇచ్చారా, ఎంపీ ఇచ్చారా కాదు, మీరు ప్రజలే సేవ చేయడం కోసం రావాలి తప్ప మినిస్టర్ ఇస్తేనే నేను వస్తాను అని చెప్పి గొడవపడి బయటకు వచ్చేయటం అనేది కరెక్ట్ కాదని నేను ఉద్దేశం. ఆయనకి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఆశా కిరణ్ అయ్యే అవకాశం ఉందండి? వాళ్ళ సిస్టర్ ఆశా కిరణ్ గారిని తీసుకొద్దామని అనుకుని తీసుకొచ్చిన చెన్నపాటి శ్రీనివాస్ గారు తీసుకొచ్చారు. చాలా మంచి పని చేశారు. ఎందుకంటే రంగా గారి తర్వాత ఆశా కిరణ్లోనే ఆ కెరటాలు కనిపిస్తున్నాయండి. రంగా గారి
ఇది మైండ్ అవునవును, కానివ్వండి, ఫేస్ ఇది కూడా face కానివ్వండి. సేమ్ రంగా గారి లాగా. కాబట్టి ఆ అమ్మాయిని తీసుకురావడానికి నేను కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నానండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయిని ఎమ్మెల్యేని చేస్తాను అని చెప్పేసి కూడా మీరా? తెలియజేస్తున్నానండి. ఏ అవునండి. కాన్స్టిట్యున్సీ నుంచి? ఆమె ఎక్కడ పోటీ చేసినా సరే అండి, ఓకే. జిల్లాలో ఎక్కడో ఒకసారి పోటీ చేస్తుంది. ఉమ్. ఎక్కడ పోటీ చేసినా సరే నా ఉద్దేశం తూర్పులోనే పోటీ చేస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండి. తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అనుకుంటున్నా. ఉమ్. కానీ మరి ఏ పార్టీ అనేది ఇంకా జనం నిర్ణయాన్ని బట్టి ఉంటుందండి. ఓకే. ఇప్పుడే చెప్పే పరిస్థితి కాదు అది. మొన్న కూడా ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలకు వెళ్ళిరమ్మా అంటే ఉమ్. పాప వెళ్ళి అందరికి కలిసి వస్తుంది. ఎందుకంటే రంగా వంగవీటి అనే ఒక బ్రాండ్ 38 ఏళ్ళు అవుతున్నాయి ఆయన చనిపోయి. ఇవాళ కూడా రంగా గారి అభిమాన సంఘాలు రాధామిత్ర మండలి కాడి నుంచి రంగామిత్ర మండలి కాడి నుంచి ఇవాళ కూడా కొన్ని కనీసం నేను అనుకుంటున్న 1.5 కోటి ఓట్లు అచ్చంగా రంగా గారి అభిమానులే ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ ఆంధ్రప్రదేశ్లో. ఈ అన్నిటిని కూడా మన తరపున మలుపుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారే రంగా గారు అని చెప్పేసి అనుకోవడం కోసం ఆయన ప్రయత్నిస్తూ ఆయన పాత్ర కూడా కొంత ఉందండి రాధాబాబుని తొక్కేటోళ్ళు. పవన్ కళ్యాణ్ పాత్ర ఉందా? పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉంది. రంగా గారి పేరు మర్చిపోవాలి, మన పేరు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఆయన పాత్ర కూడా. లేకపోతే మొన్న నాగబాబు గారికి ఇచ్చిన ఎమ్మెల్సీ ఉమ్. రాధాబాబుకి ఇవ్వచ్చు కదండి, ఎందుకు ఇవ్వలేదు? అందుకని అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నారు? జనసేన కాదు కదా? ఎవరండి? జనసేన కాదు, రాధా జనసేన కాదు కదా? జనసేన కాదు. చంద్రబాబు గారు, లోకేష్ గారు రాధాబాబు నాగబాబుకి జనసేన కోటాలో ఇచ్చారు. జనసేన కోట ఉందండి, ఆయనే ఉప ముఖ్యమంత్రి. అఫ్ కోర్స్ డెఫినెట్ గా పార్టీలకు కోటాలు ఉంటాయి కదా సార్. పదవుల పంపకాల్లో కోటాలు లేకుండా ఎలా ఉంటాయి? కాదు ఇవ్వచ్చండి. చంద్రబాబు గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారు వద్దంటారా? ఎందుకంటే రంగా అండ్ బ్రాండ్ మనకి వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్తే పవన్ కళ్యాణ్ గారు కాదంటారా? ఇవ్వటానికి వీల్లేదు, అంతే. వాళ్ళు పెరగడానికి పవన్ కళ్యాణ్ తొక్కేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తొక్కేస్తున్నాడు. దేనికంటే రంగా గారి వెనకమాల ఉన్న వాళ్ళందరూ కూడా కాపు నేను కాబట్టి నా వెనకమాలకు వచ్చేస్తారని అనుకుంటున్నారు. కానీ కేవలం కాపులే కాదు రంగా గారు అనుకుంది, అన్ని కులాల నుంచి ఉన్నారు, అన్ని మతాల నుంచి ఉన్నారు. కాబట్టి రంగా గారి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తేనే వీళ్ళు మొన్న గెలిచారు. అంత మెజార్టీలతో గెలిచారు. గెలిచి ఉండేవాళ్ళేమో కానీ అంత మెజార్టీలు, అన్ని సీట్లు రావడానికి కూడా కారణం ఇప్పుడు రంగా గారి బ్రాండ్. ఇప్పుడు ఆయన 0 నుంచి ప్లస్ లోకి రావాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడం అంటే వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఎందుకంటే వచ్చేసాడు కాబట్టి. లేదా ఏమన్నా పార్టీ మారే అవకాశాలు అస్సలు లేవా? అసలు ఉండవండి. అంటే ఇప్పటికీ వాళ్ళతో సంబంధాలు కొనసాగిస్తున్నారు కదా, బాగానే ఉంటారు కదా. ఇప్పటికే 4 పార్టీలు మారాడండి, ఇంకా పార్టీ మారే అవకాశం లేదు. ఆ ఉద్దేశం కూడా బాబులో కనిపించట్లేదు. కాబట్టి ఉంటే టీడీపీలోనే ఉండాలి, సెంట్రల్ నియోజకవర్గంలోనే కనీసం సీట్ ఇవ్వరా నెక్స్ట్ ఎలక్షన్స్లో అనే ఉద్దేశంతో ఉన్నాడు తప్ప రాధాబాబు పార్టీ మారే ఉద్దేశంలో లేడండి. ఏదైనా ఆ పార్టీలోకి వెళ్ళడం అనేది తప్పుగా నేను మాత్రం అనుకుంటున్నాను. నేనే కాదు, రాధా రంగామిత్ర మండలి, రంగా గారి బ్రాండ్, రాధా గారి బ్రాండ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా, ఆయనకి సంబంధించిన వాళ్ళు, ఆయన అభిమానులు అందరూ కూడా రాధాబాబు టీడీపీలోకి వెళ్ళడం తప్పు అని చెప్పేసి అందరూ చెప్పారు. అట్లానే రాధాబాబే కొన్ని స్పీచ్ల్లో కూడా చెప్పాడు, మా నాన్న చంపింది ఈ టీడీపీ పార్టీ, దీనివల్ల మేము ఇవాళ కూడా పైకి రాలేకుండా ఉన్నాము అని చెప్పేసి రాధాబాబు ఆయనే డైరెక్ట్గా ఆయనే చెప్పారు. ఆయనే తర్వాత కొన్ని స్పీచ్లలో ఇది పార్టీలకు సంబంధం లేదని చెప్పిన మాట మీకు గుర్తులేదా? నాకు గుర్తుందండి. ఏం చెప్పాడు? ఇది పార్టీలో ఉన్న వ్యక్తులు చేశారు తప్ప, మర్డర్ మా నాన్న చంపారు తప్ప పార్టీకి సంబంధం లేదన్నారు. కానీ పార్టీ ఎవరిదండి? పార్టీలో ఉన్న వాళ్ళే కదా చంపింది, అంటే పార్టీయే కదా. పార్టీ ఒక వ్యక్తి చేసిన దానికి పార్టీ బాధ్యత వహిస్తుంది అని మీరు నమ్ముతున్నారా? కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ చేసినట్టే తప్పుగా భావిస్తామండి. జ్యోతిబాస్ గారిని ప్రధానమంత్రి చేయలేదంటే కమ్యూనిస్ట్ పార్టీ చేసిన తప్పు అని చెప్పేసి అనుకుంటాం, కానీ ఈ వ్యక్తులుగా అనుకోమండి మనం. అట్లా అదే విధంగా అంటే విధానపరమైనటువంటి నిర్ణయం అది. ఇది క్రైమ్ సార్? లేదు సార్. అవును, క్రైమ్ వ్యక్తిగతంగా పార్టీల పరంగా ఉంటుందా? పార్టీ అనేది విధానపరమైన నిర్ణయం పార్టీ. అవునండి, కానీ పార్టీ అండదండలు లేకుండా ఈ మర్డర్ జరగలేదండి. జరిగింది. అండదండలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? నేనే కాదండి, మొత్తం అందరు రాష్ట్రంలో కాదు,
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అందరూ కూడా నమ్ముతారండి. నమ్మాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఓ నిరాహార దీక్ష చేస్తుంటే అంత ధైర్యంగా అంత డేర్గా చంపే దమ్ము పార్టీ అండదండలు లేకుండా ఎవరికి ఉండవు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే సొంత కొడుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా నమ్ముతున్నారు? నేనే కదా, వాళ్ళని ప్రజలందరూ నమ్ముతున్నారు.